రిషి సే హాయ్. మిట్టు నువ్వు మా మిట్టు అయితే ఆల్వేస్ టీవీ చూస్తున్నాయండి. ఇప్పుడు టీవీ చూస్తాడు. రిషి కూడా అందులో లీనం అయిపోయాడు. పాలు బిస్కెట్ అయితే తింటానండి. మా రిషి అయితే ఏడ్చిండు. ఎందుకు అని అంటే ఆమ్లెట్ కోసం. పాలైతే కాలితే అని దూరంగా పెట్టుకొని తింటుండు రిషి. తల్లి ఒకసారి హాయ్ చెప్పురా. హాయ్. స్వెటర్ ఇవాళ గుర్తుకొచ్చిందా? చలి నైట్ పెడితే తెల్లారేసుకుంటారా? చూడండి ఫ్రెండ్స్, 4 గంటలకు లేచి చలి పెడుతుందని వేసుకున్నారు మా మిట్టు బాబు కూడా. రిషి చలి బాగా పెట్టిందా నాన్న? రిషి చలి బాగా పెట్టిందా? మిట్టు నీకు కూడా పెట్టిందా? ఏమెతుకుతాను డాడీ? బిస్కెట్సా? స్నాక్స్కి పెడతా. డోర్ క్లోజ్ చేయి. డోర్ క్లోజ్ చేయి. స్నాక్స్కి పెడతా. సరే. క్యాప్ వేసుకో. క్యాప్ వేసుకో. క్యాప్ వేసుకో ఇట్లా. హాయ్ ఫ్రెండ్. ఇటు ఇటు రిషి ఒకసారి హాయ్ చెప్పు. చెప్పు హాయ్ చెప్పు. చిన్నయ్య మంచోడు. పెట్టారు కుళ్ళ అన్ని కూడా బికినావా తల్లి? గిట్టు గిట్టు అన్ని కూడా బికినావా? లేవగానే చూడండి వీళ్ళు అల్లరి దేవుడా. అది తినేది కాదు తల్లి. ఒక బాల్ అక్కడ ఉన్నదంట. అక్కడ చెల్లమ్మకు తెలుస్తుంది. ఇక రిషి లేవంగానే అది పట్టుకున్నావు. ఇక అయ్యో హ్యాపీ. ఏంటి అవి చెప్పు. బీకీటు కాదు, బిస్కెట్స్. బిస్కెట్స్. అయ్యో స్టైల్. హాయ్. స్వెటర్లు కుళ్ళ అన్ని ఉడవికింది చూడండి. హాయ్ తల్లి. రిషి హోంవర్క్ చేద్దురా ఇగరా. నైట్ అయితే రిషి హోంవర్క్ చేసుకోలేదా అండి? ఇప్పుడు చేయమంటే చూడండి ఎట్లా చేస్తున్నా. చూడు ఎగ్జామ్ ఉంది అంటే ఇటు రాబోయే ఒకసారి. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పిల్లలకి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. చూడండి ఇవైతే నైటే జించుకొని పెట్టుకున్నాను. అయితే చిక్కుడుకాయ జించుకోవడానికి టైం పడుతుంది కదండి, అందుకే నైట్ జించుకొని పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడైతే ఇవి ఫ్రై చేస్తానండి. పచ్చిమిర్చి వేస్తున్నాను, కారపొడి యూజ్ చేయట్లేదు. వాటి కోసం అయితే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే ఫ్రై చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మా మిట్టుకైతే చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం. మా రిషికి ఇందులో ఉన్న గింజలు అంటే ఇష్టం. గింజలు ఏరుకొని తింటాడండి. కర్రీ అయితే పోబెట్టుకున్నానండి. కర్రీ అయితే కంప్లీట్ అయింది. బాయిల్డ్ ఎగ్స్ అయితే చిక్కుడుకాయ కర్రీతో బాయిల్డ్ ఎగ్ అయితే తింటాడండి మా మిట్టు. రిషి కోసం అయితే ఆమ్లెట్ వేస్తున్నాను. ఆమ్లెట్ గుడ్డుతో అయితే అనే విషయం రిషికి తెలియదు. సో అది ఆమ్లెట్ అయితే బాలామృతం ఆమ్లెట్ అట్టు అనుకునే తినేస్తాడండి. ఇది ఎగ్తో అవుతుంది అనే విషయం తెలియదు. బాయిల్డ్ ఎగ్ చూపిస్తే పెరుగు చూపించినా అస్సలే తినడండి. జీలకర్ర అయితే వేసుకున్నాను. ఆమ్లెట్లో జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి, ఆనియన్ ఏం వేసినా తినడు రిషి. నువ్వు బాయిల్డ్ ఎగ్ అన్నావు కదా నాన్న. నువ్వేమన్నావు? నీకు ఆమ్లెట్ ఏనా డాడీ అంటే నాకు బాయిల్డ్ ఎగ్ అమ్మ అన్నావు. అందుకే బాయిల్డ్ ఎగ్ పెట్టినా. చూడండి ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ ఏమో బాయిల్డ్ ఎగ్ కావాలన్నాడు. ఇక మా రిషి బాబుకి ఏమో ఆమ్లెట్ వేసిన. ఇక లంచ్ బాక్స్కి చిక్కుడుకాయ కర్రీ అండి. చూడండి ఫ్రెండ్స్, సరే ఎత్తది ఎత్తది. రిషి నీకు బాయిల్డ్ ఎగ్ కావాలా ఆమ్లెట్ కావాలా? ఆమ్లెటేనా? రిషి అయితే ఎవ్రీ టైం ఏడ్చుడేనండి. నీకు కూడానా? నీకు కూడా బాయిల్డ్ ఎగ్గా? ఏం కావాలి నీకు? నీకేం కావాలి? బాయిల్డ్ ఎగ్గేనా? నీకేం కావాలి తల్లి? ఎగ్గా? నేను వేస్తుంది. ఏంది నువ్వు ఇప్పుడు ఎగ్ తిన్నావా? మరి అది ఎవరు? ఏది పిసికింది? ఏది మరి?
ఇంత మార్నింగే అన్నం అయితే వద్దు అనేసి అన్నారండి. సో వాళ్ళకి పాలున్న బిస్కెట్ అయితే ఇచ్చాను. పాలు వేడిగా ఉన్నాయి నాన్న అంటే ఎంత దూరం పెట్టుకొని తాగుతుండు చూడు రిషి. కోతి వచ్చిందనేది చూపిస్తుండండి. మాకు జామ చెట్టు ఉంది కదా, 2 జామ చెట్లు ఉన్నాయి, పక్క వాళ్ళకు కూడా ఉన్నాయి. సో ఆ జామకాయల కోసం అయితే కోతులు నిన్నటి నుంచి అయితే బాగా వస్తున్నాయండి. దాన్ని చూసే మా మిట్టు భయపడుతుండు. చింపుతా కానీ చెప్పులేసుకో, పాత వేసుకోవా, మంచి ఇల్లమ్మ తెచ్చిస్తాను. అన్నయ్య కొత్త వేసుకుంటాడు తీ, లే అన్నయ్య కొత్త వేసుకుంటాడు తీ తల్లి. పెట్టినాడు పెట్టు, మిట్టు పెట్టు, ఒక్క చేతితోనే పెట్టు, మళ్ళీ అదే ఇట్లా తింటావు. నోట్లో వేసుకున్నావా? ఓకే, మళ్ళీ చేతులు కడుక్కో. అన్నయ్య వేసుకోడాట తీ తల్లి, అన్నయ్య వేసుకోడాట. బాయ్ రిషి. అలా వాళ్ళు నవ్వుతుండ్రు రిషి. గుడ్ గుడ్ గుడ్. బటర్ఫ్లై బటర్ఫ్లై. కదులే కోతి పడుకోను కోసం అయితే కోతులు వచ్చినాయి ఫ్రెండ్స్. ఏ బాయ్ మిట్టు, ఇగో రిషి బాయ్, మిట్టు బాయ్. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.